అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సిపి రవికుమార్, పిల్లల నరతజ్ఞుడు, ఆస్టర్ సిఎంఐ హాస్పిటల్, హెబ్బాడ్, బెంగళూరులో పనిచేస్తాను. ఈ వీడియో నేను స్క్రీన్ టైం గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. స్క్రీన్ టైం అంటే టీవీ, మొబైల్, కంప్యూటర్, ల్యాప్టాప్, డెస్క్టాప్, ఐప్యాడ్, ట్యాబ్లెట్స్, వీడియో గేమ్స్, మొబైల్ గేమ్స్ అన్నీ చేర్చి మీరు ఎంత టైం దాని ముందు కూర్చుంటారో దాన్ని స్క్రీన్ టైం అని చెప్తారు. స్క్రీన్ టైం వల్ల ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అవుతూ ఉంది. అది పిల్లల్లో ఎక్కువ అవుతూ ఉంది. దీని గురించి మీరు ఇంటర్నెట్లో చదివితే, యూట్యూబ్లో చూస్తే అన్ని వీడియోస్ అందరూ వీడియో చేసి పెట్టినారు. దీని గురించి పాజిటివ్స్ ఏమి, నెగిటివ్స్ ఏమి. అయినా కూడా తల్లిదండ్రులు దీని గురించి తెలియకుండా పిల్లలకి ఎక్కువ పొద్దు స్క్రీన్ టైం ఇచ్చి ప్రాబ్లమ్స్ చేసుకుంటున్నారు. దీనివల్ల పిల్లల్లో ఏమంటే ఎక్కువగా ప్రాబ్లమ్స్ అవుతూ ఉన్నాయి. దీని గురించి కొన్ని విచారాలు మీకు చెప్తాను. నంబర్ 1 ఏమంటే సోషల్ కమ్యూనికేషన్. ఆటిజం అని మీరు వినిండొచ్చు, లేక వర్చువల్ ఆటిజం అని కూడా వినిండొచ్చు. ఇది ఎక్కువ అవుతూ ఉంది. ఎలా అంటే పిల్లలు ఎప్పుడు చూసినా టీవీ, మొబైల్లో ఉంటారు. వాళ్ళకి ఎవరినైనా మాట్లాడాలి అంటే ఎట్లా మాట్లాడాలి, వాళ్ళ కళ్ళు పెట్టి చూడాలి, నవ్వాలి, వాళ్ళు చెప్పిన దానికి ఆన్సర్ ఇవ్వాలి, ఇవన్నీ ఐడియాసే లేదు. మొబైల్ ఫోన్ తీసుకుంటే ఏడుస్తుంటారు. వాళ్ళకి ఎట్లా ఇంటరాక్ట్ చేయాలి, వేరేం ఉంది ఈ గమనం లేదు. దాని జతలో హైపర్ యాక్టివిటీ ఎక్కువ అవుతుంది. అంటే వాళ్ళకి ఏమైనా ఒక గేమ్ ఉండాలి. చిన్న పిల్లలు యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇట్లా చూసుకొని వాళ్ళకి అటెన్షన్ అనేది ప్రాబ్లం అవుతుంది. అటెన్షన్ వల్ల కాగ్నిటివ్ ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. కాగ్నిటివ్ అంటే ఏమైనా నేర్చుకోవాలి అంటే వినాలి, గమనం పెట్టాలి. అది ఎప్పుడు తక్కువ అవుతుందో అదేమి విన్నా మెమరీలో ఉండదు, అర్థం చేసుకునేది కష్టమవుతుంది. దాని తర్వాత హైపర్ యాక్టివిటీ అంటే ఒక పక్క కూర్చోరు, అన్ని మూమెంట్ అవుతూ ఉండాలి, ఒక సైడ్లో ఒక పక్క కంఫర్టబుల్ ఉండరు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ పిల్లల్లో ఎక్కువైతూ ఉంది. మేము రోజు ఇది చూస్తున్నాము, తల్లిదండ్రులకి తెలియచేస్తున్నాము. అయితే కరెక్ట్ చేసుకునేది చాలా తక్కువ మంది. దానివల్ల ఈ వీడియో చేసి మీరు దీన్ని చూస్తుంటే మీకంతా ఇదంతా అర్థం చేసుకొని మీరు మీ రీతి రివాజులని బదులు చేస్తారని అనుకుంటాను. దాని జతలో విజన్ ప్రాబ్లమ్స్ పిల్లల్లో, చిన్నోళ్ళలో డ్రై ఐస్, తర్వాత ఏమంటే స్లీప్, నిద్ర చేసేది కష్టమవుతూ ఉంది. నార్మల్గా ఏమవుతుందంటే చీకటి అయినట్లే బ్రెయిన్లో మెలటోనిన్ అన్నది ఒక హార్మోన్ సెక్రెట్ అవుతుంది. దానివల్ల నిద్ర కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఏమవుతుందంటే నిద్రపోయే టైంలో లేట్ నైట్ అయినా మొబైల్ ముందు కూర్చొని ఉంటారు. దానివల్ల ఆ లైట్ వల్ల బ్రెయిన్ మెలటోనిన్ని సరిగా ప్రొడ్యూస్ చేయదు. దానివల్ల నిద్ర రాదు అని నేను మొబైల్ చూస్తున్నాను. మళ్ళీ ఇదిట్లే ప్రాబ్లమ్ సైకిల్ ఎక్కువ అవుతూ ఉంది. వాళ్ళు పడుకోకపోతే నెక్స్ట్ డే స్కూల్లో చదివేది, అర్థం చేసుకునేది కష్టమవుతుంది. తర్వాత అర్థం చేసుకునేది మెమరీ అంటే జ్ఞాపక శక్తి తక్కువవుతుంది. ఇది ప్రాబ్లమ్స్ గురించి చెప్తా వెళ్తే ఒక గంట మాట్లాడచ్చు. అయితే ఈరోజు ఏమంటే నేను ఒక విషయం ఏమి చెప్పాలి అంటే దీని గురించి మీరు తెలుసుకోండి. పిల్లల్లో ఎస్పెషల్లీ 2 years కినా తక్కువ, అంటే 2 ఏళ్ళకినా తక్కువ పిల్లల్లో టీవీ, మొబైల్ ఉంది అని వాళ్ళకి తెలియకూడదు. వాళ్ళకి ఎక్స్పోజ్ చేసేది చాలా ప్రాబ్లం అవుతుంది. ఈరోజు ఏమవుతుంది, ఒక 6 నెలలు అయితే పాపకి మొబైల్ పెట్టుకొని అన్నం తినిపించేది చేస్తున్నారు. ఇవంతా దయచేసి స్టాప్ చేయండి. మీ రీతి రివాజులని బదిలీ చేసుకోండి. పిల్లల్లో మొబైల్ ఫోన్ ఇవ్వదండి. ఇద్దరాన మీరు బదులైతే ఈ వీడియో చేసింది నాకు లాభం అవుతుంది అనుకుంటాను. అందరికీ నమస్తే. మీకు ఏమైనా మళ్ళీ డౌట్స్ ఉంటే మళ్ళీ కలుస్తాము. నేను డాక్టర్ సిపి రవికుమార్, ఆస్టర్ సిఎంఐ హాస్పిటల్, బెంగళూరులో ఉంటాను.